దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. క్రికెట్ చరిత్రలోనే అతి అన్లక్కీ జట్ అని ఏదైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికా. 3 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. అందుకే సౌత్ ఆఫ్రికా టీంని చోకర్స్తో పోలుస్తారు. అత్యంత దురదృష్టం కలిగిన టీము, అత్యంత అన్లక్కీ కలిగిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటారో సౌత్ ఆఫ్రికాలో. విజయం దగ్గరకు వచ్చి ఓడిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఎన్నో గడ్డుకాల పరిస్థితిని ఎదుర్కొంది. ఎట్టకేలకు వాటన్నిటిని తెరదించుతూ WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. అది కెప్టెన్ తెంబా బౌమా కెప్టెన్సీలో సరికొత్త చరిత్రను సృష్టించింది. అయితే ఎటువంటి అంచనా లేకుండా బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా గెలుపంతా ఆస్ట్రేలియా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు కెప్టెన్ పటిమ పోరాటంతో ఆ జట్టును ఛాంపియన్గా నిలిపాడు. 3 దశాబ్దాల కల ఒక్క ఛాంపియన్ ట్రోఫీ లేదు, ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదు, ఒక్క కప్పు లేదు. అది దక్షిణాఫ్రికా ఉన్న రికార్డు. కానీ ఆ టీంలో లేని ప్లేయర్ లేరు. హార్డ్ హిట్టర్లు ఉన్నారు, ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు, ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్లు ఉన్నారు, ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు, ప్రపంచ స్థాయి ఫీల్డర్లు ఉన్నారు. అయినా కానీ ఆ టీంని, ఆ దేశాన్ని దురదృష్టం వేటాడుతుంది. పొట్టడే కానీ మహా గట్టోడు అంటారు కదా, అది ఈ WTC ఛాంపియన్గా నిదర్శనం. కెప్టెన్ తెంబా ఎప్పుడైతే తెంబా బౌమా టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడో ఒక్క టెస్ట్ కూడా ఓడిపోకుండా సౌత్ ఆఫ్రికాని ఈరోజు ఈ ఐసీసీ ట్రోఫీలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ బౌమా, ఆయన పోరాట పటిమ అంత ఇంత కాదు. బ్యాటర్లు అందరూ చేతులు తెసిన వేళ ఒక్కడే నిలబడ్డాడు. ఆయనకు తోడుగా మార్కరం పోరాడాడు. అయితే మొదటి ఇన్నింగ్స్లో అత్యల్ప స్కోరుకే పరిమితమైన దక్షిణాఫ్రికా ఇక WTC అంతా ఆస్ట్రేలియా అనుకున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పేరు చెప్తేనే ప్రపంచ దేశాల టీంలో గజగజ వణుకుతున్నాయి. అలాంటి భయంకరమైన ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్కి సొంతం. కానీ చోకర్స్, దానికి ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, ఎప్పటి నుంచో కొట్లాడుతుంది. ఒక్క ఐసీసీ ఈవెంట్ ట్రోఫీ అయినా మాకు దక్కకపోగా, ఒక్కసారైనా కప్పును మేము ముద్దాడకపోతామా, ప్రపంచ దేశాల శాస్త్రం మేము ఒక్కసారైనా చేరకపోతామని వీటన్నిటికీ చోకర్స్ అనే పేరుకు తెరదించుతూ సరికొత్త చరిత్రను దక్షిణాఫ్రికా రచించింది. దానికి ప్రధాన కారణం కెప్టెన్ తెంబా బౌమా. అసలు తెంబా బౌమా టెస్ట్ కెప్టెన్సీ నాయకత్వం చేపట్టిన తర్వాత ఒక్క టెస్ట్ కూడా ఓడిపోవడంతో అంత ఆశామాషి కాదు. మరి ఆయన చూస్తే చాలా దిగాలుగా ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ ఫీల్డింగ్లో ఒక డేగలాగా పరిగెడతాడు. పొట్టోడే కానీ అద్భుతమైన ఫీల్డరు, అలాగే అద్భుతమైన బ్యాటరు, అలాగే ఇప్పుడు అద్భుతమైన టెస్ట్ కెప్టెన్ కూడా. ఎట్టకేలకు దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఖచ్చితంగా తెంబా బౌమాకే దక్కుతుంది. మరి పొట్టోడే గట్టాడు. కానీ సౌత్ ఆఫ్రికాలో ప్లేయర్లు చూసుకోండి, సంచలనానికి మారు పేరైన ప్లేయర్లు ఉన్నారు ఆ టీంలో. డివిలియర్ దగ్గర మొదలుకుంటే అప్పుడు గిబ్స్ వరకు చాలామంది సంచలనాలకు మారు పేరు ఆ ప్లేయర్లు. కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. మొట్టమొదటిసారి 3 దశాబ్దాల తర్వాత తెంబా బౌమా కెప్టెన్సీలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా. ఈ క్రెడిట్ అంతా పొట్టోడే కానీ గట్టోడు, మహాగట్టోడు తెంబా బౌమా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.